మెగాస్టార్ చిరంజీవి మరో అద్భుతమైన ఘనతను, అద్భుతమైన గౌరవాన్ని అందుకున్నాడు. దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డును 2024 సంవత్సరానికి అందుకున్నాడు. ఇప్పటికీ ఈ అవార్డుని వెంకయ్యనాయుడు కూడా గతంలో అందుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం 2006లో చిరంజీవిని పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. తిరిగి మళ్ళీ ఇన్నాళ్లకు అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుని ఈ సంవత్సరం చిరంజీవికి ప్రకటించింది. దీనిపై యావత్ చిరంజీవి అభిమానులు, యావత్ తెలుగు సినిమా ప్రేమికులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎటువంటి సపోర్ట్ లేకుండా చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అనంతరం రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో అతను తను తాను నిరూపించుకునే ప్రయత్నం చేసినప్పటికీ రాజకీయాల్లో పెద్దగా సఫలం కాలేకపోయినా తిరిగి మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. తనకు కన్నతల్లి లాంటి సినిమా ఇండస్ట్రీ ఒడిలో చేరారు. తిరిగి మళ్ళీ తను చేయగలిగినంత స్థాయిలో సినీ పరిశ్రమకి సేవలు అందిస్తున్నారు. ఈ విషయంలో అతను 150 సినిమాలను ఇప్పటికే చిరంజీవి హీరోగా పూర్తి చేశాడు. ఇప్పుడు చిరంజీవికి ఈ అవార్డు రావడం సగటు తెలుగు సినీ ప్రేమికులని ఎంతగానో ఆనందపరుస్తుంది. కేవలం చిరంజీవికే కాదు, చిరంజీవి ఇంట్లో మెగా కాంపౌండ్లో ఇప్పుడు అనేక అవార్డులు వస్తున్నాయి. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ భారత జాతీయ ఉత్తమ కథానాయకుడు అవార్డుని అందుకున్నాడు. నిజానికి ఉత్తమ కథానాయకుడు జాతీయ అవార్డు తెలుగు పరిశ్రమకు రావడం ఇదే మొదటిసారి. ఇక రామ్ చరణ్ నటించిన RRR సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వేరే కేటగిరీలో వచ్చింది. ఏదైనప్పటికీ చిరంజీవి ఇంట అవార్డుల పంట జరుగుతోంది. రాబోయే రోజుల్లో మెగాస్టార్ మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని, అతని అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా ప్రేమికులని, తెలుగు సినిమా అభిమానుల్ని సంతోషపరచాలని, మరిన్ని కీర్తి కిరీటాలు అందుకోవాలని ఆశిద్దాం.